హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ నో ఇవాళ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో పెడతా అన్నాను, కానీ లాస్ట్ మినిట్ ఎడిటింగ్స్ చాలా ఉన్నాయి అవ్వవు అని చెప్పి ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను. ఫ్రైడే ఈజ్ గోయింగ్ టు బీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫర్ షూర్. దిస్ ఈజ్ మీ ఆన్ మై వే టు ద పాటరీ స్టూడియో. ఎల్బీనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాను అనమాట. ఇంతకంటే ముందు ఏం చేయలేదు. ఐ వాజ్ జస్ట్ ఇట్లా లేచి స్నానం కూడా చేయకుండా జస్ట్ అంటే నైట్ చేసిన కాబట్టి పొద్దున్న చేయలేదు వెళ్ళేటప్పుడు. దిస్ ఈజ్ మీ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పాటరీ స్టూడియో. వాళ్ళకి స్టూడియో ఇంకా ఇల్లు కలిపి ఉంటాయి, సో కుక్కలు ఉంటాయి అనమాట. మనం వాళ్ళకి కాల్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే అవి కట్ చేస్తాయి. అందుకే వాళ్ళకి కాల్ చేసి ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్ అండ్ షీ వాజ్ హియర్. తను చూస్తున్న ఏం చేస్తుంది మే కెమెరాలో అని చెప్పి. సో దిస్ వాజ్ ద స్టూడియో. గూగుల్లో చూసి డైరెక్ట్ డబ్బులు కట్టేసా. ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్, కట్టను, ఇట్లనే డిలే అయిపోతుంది అని చెప్పి డీటెయిల్స్ తీసేసుకొని వెంటనే డబ్బులు కట్టేశాను. సో మై కోర్సెస్ 5 weeks, వీక్కి 2 sessions ఉంటాయి, సెషన్కి 2 hours అనమాట. అట్లా 5 weeks అనమాట. మైన్ ఈజ్ బిగినర్ కోర్స్ అనమాట. మొత్తం వీల్ మీద కూర్చొని కప్స్, సిలిండర్స్ ఇవి చేయడం నేర్చుకునే కోర్స్ అనమాట. When you're sitting, you do. Now you're going to watch. Okay? So the first thing what you're going to do is, this is your wheel. You come in. This will go. This is the head. And you want to go on a high speed. You have to be very careful and work gently with the pedal. You're not supposed to switch off and switch on. Increase and decrease the speed of the pedal. And you have to go on high speed like this. When you want to lower the speed, అక్కడ మిడిల్లో కూర్చొని మాకు నేర్పిస్తున్నారు కదా, ఆవిడ పేరు క్యారమిల్. తనే నడిపిస్తుంటారు మొత్తం. ఇక్కడ అందరికీ నేర్పించేది తనే. తన పేరు క్యారమిల్. అండ్ ఈ స్టూడియో పేరు క్లే సూత్ర అనమాట. సికింద్రాబాద్లో ఉంటుంది. అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్లో అటు ఇటు వేసుకొని, అంటే ఐ మీన్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నారు కదా, వీడియో చేస్తున్నారు. షీఈ్ లైక్ అన్ అసిస్టెంట్. క్లేని రీసైకిల్ చేయడము, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, మాకు ఎక్కడెక్కడ ఏవేవి కావాలి అన్న తనని అడిగితే తను హెల్ప్ చేస్తుంటారనమాట. సో ఇది ఫస్ట్ టైం మాకు అక్కడ కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు. క్లేని వీల్ మీద ఎలా పెట్టాలి, క్లేని ఎయిర్ బబుల్స్ లేకుండా ఎలా క్లీన్ చేయాలి అని చెప్పి. that your walls are not thin, are even proper thickness, and cut and check. Now since you're going to take it off, try and దట్ ఈస్ మీ సిట్టింగ్ ఆన్ ద వీల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది చాలా పెద్ద వీడియో. ఆల్మోస్ట్ నేను ఆ రోజు జస్ట్ అక్కడ ఫోన్ పెట్టేసి మర్చిపోయినా అది రికార్డ్ అవుతుంది అన్న విషయం కూడా మర్చిపోయినా. ఇట్లా ఆల్మోస్ట్ ఒక గంటన్నర రికార్డ్ అయింది అనుకుంటే. దాన్ని అంతా నేను ఎడిట్ చేసేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఇట్లా పెట్టినా. సో షీఈస్ టీచింగ్, చెప్తున్నారు ఇది ఇట్లా సెంటరింగ్ చేయాలి అంటే. ఫస్ట్ టైం కదా, ఇట్లా ఓవరాల్గా చెప్పడం వేరు, నేను వీల్ దగ్గర వెళ్ళి కూర్చొని చేసేటప్పుడు వేరేగా ఉంటుంది. సో షీ ఈజ్ లైక్ వచ్చి దగ్గరికి వచ్చి స్పీడ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, కింద వీల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అది డ్రై అవ్వకుండా వాటర్ ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి చూపిస్తుండే. పక్కనున్న వాళ్ళు యాక్చువల్లీ నా రైట్ సైడ్లో ఉన్న ఆవిడ, తనది కూడా ఫస్ట్ క్లాస్. నా లెఫ్ట్ సైడ్ నా పక్కనే ఉన్నారు కదా, ఆవిడది 5th or 6th అనుకుంటాను. వాళ్ళంతా ఫాస్ట్గా చేసుకుంటాం. మాది ఆ రోజు మొత్తం జస్ట్ దాన్ని ఎలా సెంటరింగ్ చేయాలి అన్నదే చూపించారనమాట. పాటరీ ఈజ్ సంథింగ్ వెరీ థెరప్యూటిక్. ఇంకా ఇట్లాంటి స్టూడియో అంటే ఇందాక నేను వీడియో చూపించా కదా, దిస్ ఇస్ సంథింగ్. మీరు ఎటు సైడ్ చూసినా మీకు గ్రీనరీ కనిపిస్తుంది, లేదంటే యూ విల్ సీ సంథింగ్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ హ్యాండ్. థెరప్యూటిక్ అని ఎందుకంటున్నా అంటే, మీరు అక్కడ ఎంతసేపు ఉన్నా యూ విల్ నాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్స్ లైక్ మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ వీల్ మీద, ఆ క్లే మీదనే ఉంటుంది. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఐ థాట్ ఐ లెర్న్ ఇట్, కానీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ వైల్ లెర్నింగ్. అది వస్తుందో కదా నాకు తెలీదు, బట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్. నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసిన. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీకు తెలుసు, వారంకి 2 రోజులే అయినా సరే వెళ్ళిన ప్రతిరోజు ఏదో ఒక క్లిప్ ఇంక్లూడ్ చేస్తూనే ఉన్నాను. అది చూస్తే మీకు అర్థమైపోతుంది హౌ ఫన్ ఇట్ ఈస్ అని చెప్పి. ఆల్సో దిస్ ఇస్ మీ షోయింగ్ మై ఊటీ. అది మొత్తం సెషన్ అయిపోయాక ఓలా బైక్ కోసం వెయిట్ చేసినప్పుడు తీసుకున్నా, అందుకే అట్లుంది పుల్ ఓవరు. బట్ దట్ వాజ్ వాట్ ఐ వోర్. దిస్ ఇస్ మీ ఆన్ మై వే టు హోమ్. మళ్ళీ ఓలా బైకే బుక్ చేసుకొని వెళ్ళాను. యాక్చువల్లీ మెట్రోలో వెళ్తే సరిపోతుంది, బట్ టైం కన్స్ట్రెయిన్స్. అప్పటికి 2 అవుతుంది. ఐ వాజ్ సో హంగ్రీ. కాల్ చేసి మా మమ్మీకి చపాతీ చేయమని చెప్పేశాను. దిస్ ఇస్ మై మామ్ మేకింగ్ మీ ద లంచ్. వాటర్ అనిపిస్తుంది నాకైతే. మరి కూరేది నల్లగా చేస్తావు అనుకున్నా నేను. మొత్తం ఎర్రగానే చేసినావుగా. 2 మమ్మీ, నాకు ఒకటి తక్కువ చేసేసి 1 స్పూన్. ఈరోజు బాగుంటుంది, రేపు బాగుంటుంది.
బాగుంది పెట్టేసే. సో దిస్ ఇస్ మై లంచ్. రాగి చపాతి, అది రాగి చపాతి రాగి పిండితో చేశారు. అండ్ అది దొండకాయ కూర. ఇందాక నల్లగా ఎర్రగా అంటున్నా కదా, నాకు బేసిక్లీ దొండకాయ ఇంకా కాకరకాయ నల్లగా అంటే మార్చి చేసి చాలా నచ్చుతుంది. అండ్ అది టమాటా చారు. నాకు చారు కానీ పప్పు కానీ రసాలు ఏవైనా ఇచ్చి నా జీవితం బతికేయమంటే బతికేస్తాను. నాకు చపాతీ కర్రీ చారు ఉంటే ఆమ్లెట్ కానీ, ఆమ్లెట్ కంటే ఉడికించిన ఎగ్ ఎక్కువగా తింటుంటాను అనమాట. దట్ ఈస్ మై లంచ్. దిస్ ఈజ్ మీ ఆన్ మై వే టు ద ఐ మూవ్డ్ అట్ అని చెప్పా కదా, వీఆర్ గోయింగ్ దేర్ టు షూట్. సో అంటే నా బట్టలు థ్రిఫ్ట్ స్టోర్లో పెట్టి అమ్ముతున్నాను అనమాట. నా బట్టలన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాను. అదొక చిన్న కార్నర్, అది అరేంజ్ చేసుకున్నాను. అలాగే ఆ రోజు జివామే వీడియో పెట్టా కదా, ఆ రోజు అప్లోడ్ ఉండే అనమాట. దానికోసం క్లిప్స్ కూడా తీసుకోవాలి కదా సైడ్కి పెట్టేవి. సో అవి కూడా రికార్డ్ చేశాను. నా బట్టలు, అమ్మే బట్టలు ఇన్స్టాగ్రామ్లో పెట్టి అమ్ముతున్నాను. కింద లింక్ పెడతా, కావాలంటే చూడండి ఒకసారి. అట్లాగే జివామేకి క్లిప్స్ కూడా తీసుకున్నాను. మా మమ్మీ కూర్చొని వీడియోస్ చేస్తుండే, నేను మా మమ్మీ వెళ్ళాము, మా మమ్మీ రికార్డ్ చేస్తుండే. అండ్ దిస్ వాజ్ ద మెస్ దట్ వీ క్రియేటెడ్. అంటే బయటకి షూట్ చేసి అండ్ దెన్ ఫోల్డెడ్ అప్ పెట్టేసాము. అండ్ దెన్ దీస్ ఆర్ ద పీసెస్ దట్ ఐ am putting for thrift. హాఫ్ అయిపోయినాయి అండ్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ still needs to be ironed and then take photos. సో సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవి పెట్టేవి పెట్టనివి అన్నట్టుగా పెట్టామన్నమాట. సో దీస్ ఆర్ ద లెగ్గింగ్స్ అండ్ ద అదర్ టాప్స్ దట్ ఐ వాస్ ప్లానింగ్ టు వేర్, అండ్ దీస్ ఆర్ ద వన్స్ దట్ ఐమ్ గోయింగ్ టు సెల్. దోస్ ఆర్ ఆల్సో ద వన్స్ దట్ ఐమ్ గోయింగ్ టు సెల్. సో we came here like 1 hour అవుతుందని. అక్కడ 1 hourలో రికార్డ్ చేసుకున్నాను. అక్కడ యాక్చువల్లీ 4:30 to 5:30 కొంచెం లైటింగ్ మంచిగా ఉంటుంది. అక్కడ రికార్డ్ చేసుకొని జల్దీ 6 వరకు ఇంటికి వచ్చి ఫోన్లో ఉన్న క్లిప్స్ అన్నీ, అంటే జివామే వీడియో లైవ్ చేశాను ఆ రోజు. మా మమ్మీ టీవీ చూస్తున్నారు అండ్ ఐ వాజ్ ఎడిటింగ్ ద వీడియో అండ్ దెన్ దిస్ వాజ్ మీ. ఇంకా ఎడిటింగ్ అయిపోయి అప్లోడ్ చేశాక లాగిన్ అయిపోయి అండ్ దెన్ థ్రిఫ్ట్ స్టోర్ అని చెప్పా కదా, థ్రిఫ్ట్ స్టోర్లో బట్టలు పెట్టి ఆర్డర్స్ తీసుకుంటున్నాను అనమాట. అవన్నీ అందులో రాసుకుంటున్నాను. సో అది సంగతి. అండ్ దెన్ దిస్ వాజ్ మై డిన్నర్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ నోటిస్డ్, స్నానం చేయలేదు నేను ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ చేసిన. ఆ రోజు ఇంకా నాకు టైం లేకుండా అండ్ ఐ వాజ్ సో ఫ్రీకింగ్ ఎగ్జాస్టెడ్. ఆ రోజు దోశ తిన్నా, 4 దోశలు తిన్నాను. అండ్ దట్ ఈస్ ద టమాటా పిక్కల్ మై డాడ్ పిక్డ్ అప్ ఫ్రమ్ సమ్వేర్. చాలా బాగుండే. సో ఏదో న్యూస్ పెట్టారు, నేను చూడట్లేను. అట్లా ఒక సౌండ్ ఉండాలంతే తినేటప్పుడు, అది పాయింట్. అండ్ చారు, నో మ్యాటర్ వాట్ ఐ ఈట్, ఐ నీడ్ చారు ఇన్ మై లైఫ్. చారు లేకుండా ఉంటే కష్టం, ఇంకా అది వెళ్ళదు లోపలికి, అంత క్లీన్గా సాఫ్ట్గా లోపలికి వెళ్ళదు అనమాట. సో చారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ చారు నేను 2 రోజులు 3 రోజులు తాగాను. I forgot to record the ending. I forgot అనే కాదు, I was so exhausted and వర్క్ చేసుకుంటూ నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ నిద్రపోయాను అనమాట. ఇట్స్ ద నెక్స్ట్ డే, వ్లాగ్ చేసిన నెక్స్ట్ డే నేను ఈ ఎండింగ్ రికార్డ్ చేస్తున్నాను. పైకి వచ్చి రికార్డ్ చేస్తున్నా, కొంచెం గోలగోలుగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో వ్లాగ్ చూసాక మీరు అనుకోవచ్చు ఏంటి పిల్ల వీక్ డే స్టోర్లో లేకుండా అన్ని పనులు చేస్తుంది అని చెప్పి. సో న్యూ ఇయర్ కదా, మా వర్కర్స్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ కోల్కతా అనమాట. ఎవ్రీ న్యూ ఇయర్కి ఊరు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఊరు వెళ్ళారు కాబట్టి కొంచెం టైం దొరికింది. దట్స్ ద రీజన్ వై ఐఎమ్, అంటే కొంచెం మరీ అంత టైట్గా ప్యాక్డ్గా కాకుండా కొంచెం ఫ్రీగా కనిపించాను. వాళ్ళు ఉంటే అసలు ఆ ఫోన్ పట్టుకునే అంత ఓపిక టైం రెండూ ఉండవు. సో యా, ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. దిస్ ఇస్ ద డే వ్లాగ్ వేర్, అంటే పాటరీ క్లాసెస్ ఫస్ట్ డే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఐ డిడ్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. ఖచ్చితంగా హెల్ప్ అయ్యే వీడియో అయితే కాదు, బట్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లా వారంకి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను ఎప్పుడు ఇదే మాట చెప్తా, ఐ షుడ్ స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్. So I hope you all had fun. If you did so, don't forget to like, comment and subscribe to my channel, and I'll see you guys in my next video.